హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ కోసం గుడికి చాలా హ్యాపీగా బయలుదేరుతుంది కదా. ఇటువైపు గగన్ కూడా చక్కగా రెడీ అయ్యి దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆశీర్వాదం శారదది తీసుకొని గుడికి బయలుదేరుతాడు. కృష్ణప్రసాద్ భూమి మాటలు విన్న గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వెళ్తుంది. అమ్మాయి అమ్మాయి అని హడావిడిగా వెళ్తుంది. ఏంటి పిన్ని ఇంత హడావిడిగా ఉన్నావు? సరే ఎలాగో వచ్చావు కదా, చూడు ఈ డ్రెస్సెస్లో నా కూతురికి ఏ డ్రెస్ బాగుంటుంది అని అడుగుతుంది. అమ్మాయి తనేమి చిన్నపిల్ల కాదు, తన డ్రెస్ తను సెలెక్ట్ చేసుకుంటుంది అని అంటుంది గోరింటాకు పిన్ని. కరెక్ట్గా చెప్పావు మా అమ్మ అని అంటుంది నక్షత్ర. అబ్బా నువ్వు నన్ను మా అమ్మ అని అనద్దు అమ్మాయి, నువ్వు ఇట్రా నేనుతో మాట్లాడాలని చెప్పి అపూర్వని పక్కకి లాక్కు వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. ఏమైంది పిన్ని, ఎందుకంత హడావిడిగా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మాయి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ కృష్ణప్రసాద్ భూమి మాట్లాడుకోవడం నేను విన్నాను. భూమిని ఆ గగన్ గాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని కృష్ణప్రసాద్ భూమితో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలుసుకోవడానికి గుడికి వెళ్తున్నారు. గుడిలో కృష్ణప్రసాద్ని కూడా గగన్కి దగ్గర చేయాలని భూమి ప్లాన్ వేస్తుంది అని జరిగిందంతా అపూర్వకి చెప్పేస్తుంది గోరింటాకు పిన్ని. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి ఆ గగన్ భూమిని ప్రేమిస్తున్నాడా అని అంటుంది. అవునమ్మాయి, జరిగిందంతా నువ్వే గుర్తు చేసుకో. ఆ గగన్ గాడు భూమిని ఎంత ప్రేమిస్తున్నాడో నీకే అర్థమవుతుంది అని అంటారు. అవునా? నిజమే పిన్ని, ఖచ్చితంగా భూమి గగన్ గారిని ప్రేమిస్తుంది. గగన్ కూడా భూమిని ప్రేమించడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే ఖచ్చితంగా కృష్ణప్రసాద్కి అన్ని అడ్డులు తొలగిపోయినట్టే. ఖచ్చితంగా ఇలా జరిగితే ఏదోటి చేసి బావ మనసు కూడా ఆ భూమి మార్చేస్తుంది. అది ఇంటి వారసురాలని అందరికీ తెలిసిపోతుంది. అలా తెలిస్తే ఇంక నా కూతురికి ఇచ్చే సంపద, గౌరవం, మహారాణి తత్వం ఏది ఉండదు. లేదు లేదు, నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. అమ్మాయి, ఇలాంటి విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ భూమి మనసు విరిగిపోయేలా, వాళ్ళ మాట ఎప్పటికీ అవ్వనిలా నువ్వే చెయ్యాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని. ఐడియా వచ్చింది పిన్ని, బాగా ఐడియా వచ్చింది అని అటువైపుగా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి అని అడుగుతారు. అటు చూడు అని అంటుంది. చూసేసరికి చెర్రీ చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా ఉంటాడు. ఇంకా చెర్రీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా గోరింటాకు పిన్ని, ఏంటి వీడిని చూపిస్తున్నావు అని అంటారు. ఇప్పుడు వీడితోనే మనకి పనుంది. నేను చెప్పిన ప్లాను చెప్పినట్టే వేస్తాను పిన్ని. రేపు నక్షత్ర బర్త్డేలో ఎవ్వరూ అనుకోని ట్విస్ట్ ఇస్తా కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. గగన్ గుడిలో ఇంకా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా భూమి అలా గుడికి వచ్చి పంతులు గారి దగ్గరికి వెళ్ళి అర్చన చేపిస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. చెప్పమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయించాలి అని అడుగుతారు. గగన్ గారు వారిది ఈ గోత్రం అని చెప్పి ఇంకా గోత్రం అన్నీ చెప్తారనమాట. ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే అలా భూమి వైపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఖచ్చితంగా నా కోసమే భూమి అర్చన చేపిస్తుంది అని వెంటనే భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు గగన్. ఇంకా భూమి అలా వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ అక్కడ నించుని ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా గగన్ని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడొచ్చావు తలతిక్క అని అడుగుతారు. నేను వచ్చి చాలాసేపు అయింది, మీకోసమే అర్చన చేయిస్తున్నాను అని అంటుంది భూమి. ఇది నేను కదా చేయించాలి అని అంటాడనమాట పాపం గగన్. ఎవరైతే ఏంటి చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలన్నారు, ఏంటది అని అడుగుతుంది భూమి. భూమి, నేను నీతో నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుండి ఎవరితో మాట్లాడేవాడిని కాదు భూమి. ఎప్పుడు అమ్మ, చెల్లి వీళ్ళే నా ప్రపంచం. వాళ్ళ కోసమే కష్టపడ్డాను, వాళ్ళ కోసమే డబ్బుని సంపాదించాను, వాళ్ళ కోసమే కంపెనీని పెట్టి అంచెలంచెలుగా ఎదిగాను. నాకు తెలిసి నా లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఒకప్పుడు మా అమ్మ, చెల్లి అని చెప్పేవాడిని.
కానీ ఇప్పుడు మూడో వ్యక్తి కూడా నా లైఫ్లోకి వచ్చారు అని అంటాడు గగన్. ఇంకా గగన్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. గగన్ గారు అని అంటుంది భూమి. ఆ వ్యక్తి ఎవరో కాదు భూమి, నువ్వే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీతోనే కలిసి నా జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నా జీవితంలో మూడో వ్యక్తిగా నిన్ను చూడాలి అనుకుంటున్నాను. నాకు ఆ ఛాన్స్ ఇస్తావా భూమి? మనం ప్రేమించుకుంటున్నామని ఖచ్చితంగా మా అమ్మకి చెప్పే రోజుని నువ్వు తీసుకొస్తావా అని అడుగుతాడనమాట గగన్. ఇంకా వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. గగన్ గారు, ఈ మాట వినడానికి ఎన్నో రోజుల నుండి నా ప్రాణం వేచింది. మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీకు ఎప్పుడు చెప్పాలి అనుకున్నా మీకు నేను చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు మీరే చెప్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది గగన్ గారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఇంకా అలా పాపం హ్యాపీగా హక్ చేసుకుంటుంది భూమి. ఇంకా గగన్ కూడా అలా భూమిని హక్ చేసుకొని, ఈ దేవుడి సాక్షిగా నన్ను ఎప్పటికీ విడిపోనని మాటివ్వు భూమి అని అంటాడు. ఇంకా కరెక్ట్గా మాట ఇచ్చేలోపే అక్కడికి ఇంకా కొంతమంది వస్తూ ఉంటారనమాట. వాళ్ళతో పాటు శరత్చంద్ర కూడా నడుచుకుంటూ వస్తాడు. ఇంకా వెంటనే భూమి, గగన్ గారు, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది భూమి. భూమి ఏమైంది భూమికి? ఇంత త్వరగా వెళ్ళిపోతుంది. అయినా తన ప్రేమని ఒప్పుకుంది. నాకు ఇది చాలు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకా హ్యాపీగా అలా ఇంటికి వెళ్తాడు గగన్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమిని చూస్తాడు. అమ్మ భూమి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదు అంకుల్, గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చాను అని అంటుంది. ఓ సరేమ్మా, ఇంకేంటి వెళ్దామా అని అంటారు. వెళ్దాం అంకుల్ అని చెప్పి అలా ఇంకా శరత్చంద్రతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుందనమాట ఇంకా భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ అలా ఇంకా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ, ఏంటపూర్వ, మళ్ళీ నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు. బావా, మాట్లాడడం కాదు, నీ అడుగుజాడల్లోనే నడవాలి అనుకుంటున్నాను. నీతో ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది. అవునా, ఏంటది అని అడుగుతారు. బావా, నేను చెప్పేది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు బావా అని అంటుంది. ఏంటో చెప్పు అని అంటారు. చూడు బావా అని ఒక ఐడియా ఇస్తుంది. అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శరత్చంద్ర. వెంటనే ఇంకా అపూర్వని హక్ చేసుకొని, అపూర్వ, నిజంగా నువ్వు నా భార్యకి నిర్వచనంలా నువ్వు నా భార్యగా ఉంటున్నావంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా అడుగుజాడల్లో నడుస్తూ ఎప్పుడు నా ఆలోచనని పక్కకు పోనివ్వకుండా నువ్వు ఇంతలా తాపత్రయపడుతున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శరత్చంద్ర. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, కానీ ఆ భూమి ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా అపూర్వ. ఇది ఇలా ఉండగా నక్షత్ర బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా నక్షత్రకి నచ్చిన డ్రెస్ని, వెరీ వెరీ కాస్ట్లీ డ్రెస్ని ఆర్డర్ పై ఇంకా డిజైన్ చేయించి తీసుకువచ్చే అపూర్వ అయితే నక్షత్రకి ఇస్తుంది. అపూర్వ చాలా హ్యాపీగా అన్నీ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే మొత్తం అరేంజ్ చేపిస్తూ ఉంటుంది. ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే ఇంకా నక్షత్ర, మమ్మీ ఈ డ్రెస్ చూడు, నాకు ఎంత బాగుందో, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని అంటుంది. చూడు, నీ సంతోషమే బేబీ నాకు కావాలి, నువ్వు ఏమి మొహమాట పడకు, ఓకేనా అని అంటుంది అపూర్వ. ఇంకలా భూమి కూడా చాలా హ్యాపీగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి కిందికి వస్తుంది. భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అలా ఇంకా అపూర్వ మెల్లో చైన్ చూస్తుంది. ఏయ్, నీకు ఎవరిచ్చారా చైన్ అని అడుగుతుంది అపూర్వ. ఎవరో ఇవ్వడం ఏంటి, మా మావయ్య ఇచ్చారు అని అంటుంది భూమి. హో, ఆయనకే ఒకటి లేదు, ఆయన నీకిచ్చాడా అని అంటుందన్నమాట చాలా చీప్గా అపూర్వ. చూడు, ఈ ఆస్తి నాది, మా అమ్మ
మా నాన్నకిస్తే మా నాన్న పాపం తెలియక నేనున్నానని తెలియక ఇలా చేశారు. అలాంటిది ఇప్పుడు నువ్వు నీది అంటే అయిపోతుందా? నిజం చెప్పాలంటే రూల్ ప్రకారం నీకే ఎలాంటి హక్కు వీటిపై లేదు అని అంటుంది. అవును నిజమే, అవన్నీ ఏంటో ఇప్పుడే తేలిపోతాయి కదా, నువ్వు చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. అదే టైంకి ఇంకా నర్స్ అయితే అలా అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాను, రావద్దని చెప్పాను కదా అని అంటుంది. మేడం నేను రావద్దని అనుకున్నాను మేడం, కానీ రావాల్సి వచ్చింది. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్దామని వచ్చాను మేడం అని అంటారు. ఏంటి షాకింగ్ న్యూసా? నాకా? ఏంటది అని అడుగుతుంది చాలా పొగరుగా అపూర్వ. మేడం ఏం లేదు మేడం, మీరు ఒకసారి నాతో మీ బేబీ ప్రిన్సెస్ అని, మీ బేబీ కోసమే మీరు ఏదైనా చేస్తారని, మీ గాజులు, మీ నగలు, మీరు డబ్బులు నాకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా, అందుకే అసలు ఆ నక్షత్రకి మీకు డిఎన్ఏ రిపోర్ట్స్ తీయించాను. మీకు విషయం చెప్పనా, నక్షత్ర మీ కన్న కూతురు కాదు అని అంటుంది ఆ నర్స్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. హేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. నేను చెప్పేది నిజం మేడం, కావాలంటే అని అంటుంది. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ని చించేస్తుంది అనమాట అపూర్వ. ఎవరు నీతో ఇలా చెప్పించారు? కావాలని చేస్తున్నావు కదా, పో ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అలా ఇంకా పంపించేస్తుంది అనమాట తన్ని అపూర్వ. కానీ నమ్మదు. ఇదేంటి అసలు ఇలా జరగడం ఏంటి? లేదు ఇదంతా నేను నమ్మను అని చెప్పి ఇంకా అలా నమ్మనని చెప్పి సైలెంట్గా ఉంటుంది అపూర్వ. ఇంకా అలా బర్త్డే పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. బర్త్డే పార్టీ జరుగుతున్న టైంలోనే ఇంకా వెంటనే అందరినీ పిలుస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. బావా, నువ్వు చెప్పినట్టు ఆ గగన్ గాడు కూడా అని అంటారు. పిలిచాను, ఖచ్చితంగా వస్తాడు అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా గగన్ కూడా పార్టీకి రీచ్ అవుతాడు. గగన్ గారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకా భూమిని చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఎందుకు పిలిపించారు అని అడుగుతాడనమాట గగన్. శత్రువులనైనా పార్టీకి పిలవడం మాకు అలవాటు, అందుకే ఈ న్యూస్ నువ్వు కూడా వినాలనే నిన్ను పిలిపించాను అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా సైలెంట్గా ఉంటారనమాట అందరూ. హలో ఎవ్రీబడి, ఇప్పుడు మీ అందరికీ ఒక న్యూస్ని అనౌన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. చాలామంది నా భూమిని చూస్తూ తనకి నాకు ఏదో, వాళ్ళ అమ్మకి నాకు ఏదో ఎఫైర్ ఉందని, భూమి నా కన్న కూతురు కాబట్టే నేను ఇలా తన్ని ప్రేమగా చూసుకుంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. ఆ విషయం నాకు తెలిసిపోయింది. అవన్నీ నిజమో అబద్ధాలో నాకు అవసరం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, భూమిని నేను కనకపోవచ్చు, తను నా కన్న కూతురు కాకపోవచ్చు, కానీ భూమితో నాకు లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ ఉండాలి అని అనుకుంటున్నాను. అది దక్కాలంటే నా ముందు ఉన్నది ఒక్క దారి. ఇప్పుడు మీ అందరి సమక్షంలో భూమికి చెర్రీకి పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట అలా భూమి. పాపం గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ ఒక్కసారిగా నిర్ణయం విని కుప్ప కూలిపోతారు. ఇంకా గగన్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా గగన్ పాపం అలా చూస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఏమ్మా భూమి, ఏమంటావు అని అంటారు. వెంటనే చెర్రీ, మావయ్య భూమికి ఓకే మావయ్య, నాతో తను ఇండైరెక్ట్గా చెప్పేసింది, భూమి నీకు ఇష్టమే కదా అని అంటాడనమాట. అలా ఇంకా చెర్రీ అదంతా వింటున్న కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ ఆపరా అని అంటాడు చెర్రీతో. ఏంటి కృష్ణప్రసాద్, ఏమంటున్నావు నువ్వు అని అంటారు. చూడండి, మీకు తెలియకుండా తప్పు చేస్తున్నారు. భూమి చెర్రీని ప్రేమించట్లేదు అని అంటారు. అది చెప్పడానికి నువ్వెవరు? భూమినే ఒప్పుకుందని చెర్రీ చెప్తున్నాడు కదా అని అంటారు. తను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అని అంటారు. అదంతా కాదు. ఏమ్మా భూమి, నీకు చెర్రీని చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు. ఇంకా వెంటనే పాపం సైలెంట్గా ఉంటుందన్నమాట భూమి.
నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఇంకా గగన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి అపూర్వ, చూసావా బావా, ఇలాంటి వాళ్ళని అందుకే నమ్మకూడదు బావా. మన కూతురు అంటే నీకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ నువ్వు ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు ఆ భూమిపై ప్రేమ చూపిస్తే తను చూసావా ఎంత మోసం చేస్తుందో అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది అపూర్వ. అపూర్వ, ఎవరిని నువ్వు వారసురాలంటున్నావు అని అంటారు కృష్ణప్రసాద్. ఎవరేంటి, మా కూతురు నక్షత్ర అని అంటుంది. అని నువ్వనుకుంటున్నావు, కానీ ఈ ఆస్తికి వారసురాలు నక్షత్ర కాదు అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. హేయ్, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అవును, నేను చెప్పేది నిజం. ఈ విషయం నాకు మా అమ్మకి తప్ప ఇంకెవరికి తెలీదు అని అంటాడు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా అలా ఎప్పుడైతే అపూర్వకి పుట్టిన వెంటనే తన బిడ్డ చనిపోతుందో ఆ బిడ్డని మార్చేసి ఒక అనాథ బిడ్డని తీసుకువచ్చి నక్షత్ర ప్లేస్లో పెట్టి నక్షత్రం పక్కకి తీసుకువెళ్ళిపోతారు. ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ అమ్మగా బాధపడతావోనని ఇన్నాళ్ళు నిజాన్ని దాసం. అసలైన వారసురాలు ఈ ఇంటికి భూమినే అని చెప్పి గట్టిగా చెప్తాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అపూర్వ అండ్ శరత్చంద్ర అందరూ షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.